మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ వద్ద శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ వన్ స్టేట్ వన్ క్లీన్ మిషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందన్నారు. ప్రజలు చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం రోడ్లు, ప్రభుత్వ స్థలాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, రెండో వారం కాలువల పరిశుభ్రత, మూడో వారం ఇల్లు, దుకాణాల వద్ద చెత్తను వేరు చేసే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఆర్టీసీ జీఎం లావణ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రద్ధ తీసుకుందామని, ఈ పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ప్రాంతంలో దోమల బెడద కొద్దిగా తగ్గుతుందని, దీనివల్ల జబ్బులను కూడా కొంత నివారించుకోవచ్చని, మనం ఎంత వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేసుకుందామని, జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సందర్భంగా ఒక మంచి కీర్తిని కూడా సంపాదించే విధంగా మన పట్టణాన్ని తయారు చేసుకుందామని ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది మాది, మనది అని చెప్పి భావించి ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో శ్రద్ధ తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. దీనివల్ల మనమందరం బాగుంటాం, మన చుట్టుపక్కల ప్రజలు బాగుంటారు, మన ప్రాంత వాసులు బాగుంటారు. కాబట్టి మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇప్పుడు మన ప్రీతం కలెక్టర్ గారైన